నమస్తే అండి. ఈరోజు వచ్చేసి క్లాస్ 6th సోషల్ స్టడీస్లో ఫస్ట్ చాప్టర్ అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో మెయిన్ మనం వచ్చేసి సెలెస్టియల్ బాడీస్ గురించి, అలాగే సోలార్ సిస్టమ్స్లో ఉన్న కాంపోనెంట్స్, అలాగే స్టార్స్కి, ప్లానెట్కి, శాటిలైట్కి మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడ ఒక పిక్చర్ చూస్తున్నారా? ఇది సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో ఏమున్నాయి? ఇక్కడ సన్ అండ్ 8 ప్లానెట్స్ మాత్రమే ఇచ్చారు. 9th ప్లానెట్స్ తీసేశారు. దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఇన్ సమ్మర్ మంత్స్ వి ప్రిఫర్ టు స్లీప్ ఆన్ ద టెర్రస్ ఆర్ ఇన్ ఓపెన్ ఎయిర్. At night time, what do we observe in the sky? The whole sky is visible with many twinkling objects. Along with these bright objects, we also see the moon on most of the days. Let us know more about these bodies. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మామూలుగా మనం సమ్మర్లో ఏం చేస్తాము? ఎక్కువగా మనం టెర్రస్ మీద నిద్రపోవడానికి లేదా బయట ఓపెన్ ఎయిర్లో నైట్ టైం అలా రావడానికి ఇష్టపడతాం. అప్పుడు మనం నైట్ టైం ఏం అబ్జర్వ్ చేస్తాము? ఆ రాత్రిపూట ఆకాశంలో చూసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. ది హోల్ స్కై ఈజ్ విజిబుల్ విత్ మెనీ ట్వింక్లింగ్ ఆబ్జెక్ట్స్. ఆకాశం ఎలా కనిపిస్తుందంట? మనకి చాలా 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 మెరుస్తున్నటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏవైతే మెరుస్తున్నటువంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఏంటివి? మామూలుగా నక్షత్రాలు కానీ అలాంటివి. అలాంగ్ విత్ దీస్ ఆబ్జెక్ట్స్ we also see the moon on the most of the days. సో ఈ ఆబ్జెక్ట్స్తో పాటు ఇంకేముంటుంది? ఏం చూస్తాం మనం అంటే మూన్ చూస్తాము. సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంటున్నాడు. స్కై డ్యూరింగ్ ది నైట్. ఈ డయాగ్రామ్ వచ్చేసి నైట్ టైము స్కై ఎలా ఉందో డయాగ్రామ్ ఇచ్చాడు. Do you wonder why we can't see the moon and all the bright tiny objects during the daytime? ఎందుకు మనం మూన్ లేదా బ్రైట్ ఆబ్జెక్ట్స్ అంటే స్టార్స్ లాంటివి మనం డే టైంలో ఎందుకు చూడలేం అని అడుగుతున్నాడు ఇక్కడ. ఇట్ ఈస్ బికాస్ ది ఎవ్రీ బ్రైట్ లైట్ ఆఫ్ ది సన్ డజంట్ అలౌ అస్ టు సీ ఆల్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది నైట్ స్కై. ఏం చెప్తున్నాడు? బికాస్ ది వెరీ బ్రైట్ లైట్ ఆఫ్ ది సన్ నుంచి వచ్చేటువంటి బ్రైట్ లైట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? ఇవి నైట్ టైంలో కనిపించేటువంటి ఆబ్జెక్ట్స్ని ఏవైతే ఉన్నాయో, ఈ మూన్ కానీ లేదా బ్రైట్ ఆబ్జెక్ట్స్ అంటే స్టార్స్ అని అనుకోవాలి, వీటిని కానీ చూడడానికి మనకి అలో చేయదు. అంటే బాగా డామినేట్ చేస్తుంది. సన్ నుంచి వచ్చే లైట్ ఏదైతే బ్రైట్ లైట్ ఏదైతే ఉందో అది వీటి నుంచి వచ్చేటువంటి లైటింగ్ని డామినేట్ చేస్తుంది అన్నమాట. ది సన్, ది మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై అండ్ అదర్ బాడీస్ లైక్ ఎర్త్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. సన్, మూను ఇంకా అదర్ ఆబ్జెక్ట్స్తో పాటు ఎర్త్ కూడా కలిపేసి వీటన్నిటినీ కలిపి ఏమంటామంటే మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం. తెలుగులో దీన్ని ఏమంటారు? సెలెస్టియల్ బాడీస్ అంటే ఖగోళ వస్తువులు అంటారు. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఎలా ఉంటాయంటే అవి చాలా బిగ్గాను చాలా హాట్గా కూడా ఉంటాయి. చాలా వేడి ఉష్ణాన్ని ఇస్తాయి అన్నమాట. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. ఎలా? దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్తో కూడా ఉంటాయి అవి. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్. అవి ఏం చేస్తాయంట? కొన్ని సెలెస్టియల్ బాడీస్ వచ్చేసి అవి వాటి హీట్ని కానీ లైట్ని ఓన్గా ఎమిట్ చేస్తాయి. ఎలా? లార్జ్ అమౌంట్స్లో ఓన్గా ఎమిట్ చేస్తారు అనమాట. ది సెలెస్టియల్ బాడీస్ ఆర్ కాల్డ్ స్టార్స్. ఇలాంటి సెలెస్టియల్ బాడీస్ మనం ఏమంటారు? స్టార్స్ అంటాం అనమాట. అంటే ఏవైతే లైట్ని అలాగే హీట్ని అంటే కాంతిని మరియు ఉష్ణాన్ని ఏవైతే విడుదల చేస్తాయో
అలాంటి సెలెస్టియల్ అంటే ఖగోళ వస్తువులను ఏమంటాం మనం? స్టార్స్ అంటాం. ది సన్ ఈజ్ ఏ స్టార్. స్టార్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సన్ అని చెప్పుకోవచ్చు. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ది స్కై ఆర్ సిమిలర్ టు ది సన్. ఏవైతే లెక్కలేనన్నటువంటి నక్షత్రాలు మనం ఆకాశంలో చూస్తున్నామో అవన్నీ కూడా ఈ సన్కి సిమిలర్గానే ఉంటాయి అంటున్నాడు. బట్ వీ డోంట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్ అండ్ దే లుక్ సో టినీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు వాటి ఆ స్టార్స్ నుంచి వచ్చే హీట్ని కానీ లైట్ని కానీ మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం అంటే అవి మన సన్ కన్నా కూడా చాలా చాలా దూరంగా ఉన్నాయంట. ఎర్త్ నుంచి చాలా చాలా దూరంగా ఉన్నాయి వెన్ కంపేర్ టు సన్ అనమాట. సమ్ సెలెస్టియల్ బాడీస్ డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? సమ్ సెలెస్టియల్ బాడీస్ అంటే కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓన్గా హీట్ లైట్ అవి ఎమిట్ చేస్తాయి. అలాంటి సెలెస్టియల్ బాడీస్ మనం ఏమనుకున్నాం? స్టార్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు? సమ్ సెలెస్టియల్ బాడీస్ డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. వాటికి ఓన్గా హీట్ కానీ లైట్ కానీ ఉండవు. దే ఆర్ లిట్ బై ది లైట్ ఆఫ్ ది స్టార్స్. మరి ఎక్కడి నుంచి వస్తుంది వాటికి లైట్ అన్నది? ఎక్కడ? స్టార్స్ నుంచి వస్తుంది. దోస్ ఆర్ ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, కామెట్స్ ఎక్సెట్రా. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఏంటిది? ప్లానెట్స్ ఏంటి, శాటిలైట్స్ ఏంటి, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, వీటన్నిటికీ కూడా ఓన్ హీట్ లైట్ అని ఉండదు. అవి లైట్ని ఎక్కడి నుంచి పొందుతాయి అంటే అవి నియర్ బై స్టార్స్ నుంచి గెయిన్ చేస్తాయి. ది ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ ఏ ప్లానెట్. మనం దేని మీద అయితే ఉంటున్నామో మనం ఎర్త్ అన్నది ఒక ప్లానెట్. ఇట్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ది సన్ నుంచి వస్తుందన్నమాట దీనికి లైట్ కానీ హీట్ కానీ. విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్. మనకి నియరెస్ట్ స్టార్ అంటే ఏం చెప్పొచ్చు? సన్. అందుకే మనకి బాగా బ్రైట్గాను హీట్గాను మనకి సన్ అనిపిస్తాడు, మనం ఫీల్ అవుతాం. కానీ మిగతా స్టార్స్ కూడా ఇంకా బిగ్ స్టార్స్ ఉన్నాయి సన్ కన్నా. కానీ అవి మన ఎర్త్ నుంచి చాలా దూరంగా ఉండడం వల్ల మనం వాటి యొక్క బ్రైట్నెస్ కానీ లేకపోతే వాటి హీట్ కానీ మనం సన్కి ఈక్వల్గా మనం ఫీల్ అవ్వలేము అనమాట. If we look at the earth from a great distance, it will appear to be shining just as the moon. ఎర్త్ని చాలా దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందంట? ఇది సేమ్ యాజ్ మూన్ లాగానే కనిపిస్తుంది. ది మూన్ దట్ వి సీ ఇన్ ది స్కై ఈజ్ ఏ శాటిలైట్. ఏదైతే మనం చందమామని చూస్తున్నామో అది ఏంటంట? అది శాటిలైట్ అంటే ఇక్కడ ప్లానెట్ చుట్టూ తిరిగే వాటిని శాటిలైట్ అంటారు. ఇప్పుడు ఎర్త్ అన్నది ఒక ప్లానెట్ కదా, ఈ ప్లానెట్ చుట్టూ మూన్ తిరుగుతుంది కాబట్టి ఇది దానికి శాటిలైట్. సో శాటిలైట్ అంటే తెలుగులో మనం ఉపగ్రహాలు అని చెప్పుకుంటాం. భూమి అన్నది గ్రహం చుట్టూ తిరిగేటువంటి వాటిని ఉపగ్రహాలు. సో మూన్ అన్నది ఎర్త్కి శాటిలైట్ అనమాట. ఇట్ ఈస్ ది కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది ఏంటంటే ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లైక్ అవర్ ఎర్త్ దేర్ ఆర్ 7 other planets that get heat and light from the sun. సో సన్ చుట్టూ తిరుగుతూ హీట్ కానీ లైట్ కానీ పొందేటువంటి ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయంట? ఇంకా 7 ఉన్నాయంట. మన ఎర్త్ కాకుండా ఇంకా 7 ఉన్నాయి. అంటే టోటల్ ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి సన్ చుట్టూ తిరిగేటువంటివి. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ మూన్స్ టూ. మనం ఏమనుకున్నాం? మన ఎర్త్కి మూన్ ఉందని చెప్పుకున్నాం. అలాగే వేరే ప్లానెట్స్కి కూడా వాటికి కూడా మూన్స్ ఉన్నాయంట. మూన్స్ అంటే ఇక్కడ
శాటిలైట్స్ అని. కాన్స్టలేషన్స్. Have you ever noticed various patterns formed by different groups of stars in the sky? Those are called constellations. అంటే ఏ స్టార్స్, గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తాయంట. మన స్కైలో మనం చూస్తున్నట్లయితే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టార్స్ వచ్చేసి ఒక ప్యాటర్న్ని ఫామ్ చేస్తాయి. ఆ ప్యాటర్న్ ఏమంటామంటే కాన్స్టలేషన్స్. అంటే కొన్ని నక్షత్రాలు ఒక సమూహంగా ఉన్నప్పుడు అవి ఒక ప్యాటర్న్, ఒక ఆకారాన్ని, ఒక షేప్ని ఏవైతే ఫామ్ చేస్తాయో వాటిని మనం కాన్స్టలేషన్ అంటే తెలుగులో నక్షత్ర రాసులు అని చెప్తాం అన్నమాట. దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ ది డిఫరెంట్ యానిమల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేచర్స్ డిపెండింగ్ ఆన్ ది షేప్ దే లుక్. అంటే అవి ఏ షేప్లో కనిపిస్తున్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం దానికి నేమ్ ఇస్తాం అనమాట. యానిమల్స్ నేమ్ కానీ లేదా ఆబ్జెక్ట్స్ కానీ వాటితో దేన్ని రిజెంబ్లింగ్, దేన్ని పోలి ఉంటే ఆ కాన్స్టలేషన్స్ అంటే నక్షత్ర రాసులు ఏవైతే ఉన్నాయో అవి దేన్ని ఆ స్ట్రక్చర్ దేన్ని పోలి ఉంటే దాని ఒకేలా అది సింహరాశి ఎలా చెప్పుకుంటాం కదా, అలా దాని నేమ్ ఇవ్వడం జరిగింది. అర్సా మేజర్ ఆర్ బిగ్ బియర్ ఈజ్ వన్ సచ్ కాన్స్టలేషన్స్. అర్సా మేజర్కి ఇంకో నేమ్ ఏంటిది? బిగ్ బియర్ ఈజ్ వన్ సచ్ కాన్స్టలేషన్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాన్స్టలేషన్కి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ అర్సా మేజర్ అని ఇచ్చారనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఈజ్ సప్తర్షి. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. అలాగే మనకి ఈజీగా కనిపించేటువంటి ఒక కాన్స్టలేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సప్తర్షి. అంటే సప్తర్షి అనేది ఒక కాన్స్టలేషన్. అంటే దీంట్లో ఏముంటాయి? 7 స్టార్స్ ఉంటాయి కాబట్టి సప్తర్షి అని నేమ్ ఇచ్చారు. ఇక్కడ పిక్చర్లో ఉంది, కొంచెం చూడండి. ఇక్కడ 7 స్టార్స్ దగ్గరగా ఉన్నాయి. పైన నార్త్ స్టార్ ఒకటి చూపిస్తున్నారు. ధ్రువ నక్షత్రం అని చెప్తారన్నమాట నార్త్ స్టార్ని. ఇన్ యాన్షియంట్ టైమ్ పీపుల్ యూజ్డ్ టు డిటర్మైన్ డైరెక్షన్ డ్యూరింగ్ ది నైట్ with the help of the stars. యాన్షియంట్ టైంలో అంటే ఓల్డెన్ డేస్లో పీపుల్ డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళంటే ఈ స్టార్స్ని యూజ్ చేసి డైరెక్షన్స్, ఓకే ఈ డైరెక్షన్లో ఉంది, నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నాం లేదా సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఈ నార్త్ స్టార్ ఉంది కాబట్టి ఇటు నార్త్ డైరెక్షన్, అలా డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు అనమాట. ఇన్ ది నార్థన్ hemisphere people determine the north direction with the help of north star. It indicates the north direction. It is also called the pole star. ఇంకో నేమ్ ఏంటి దీనికి? నార్త్ స్టార్కి ఇంకో పేరు ఏంటంటే పోల్ స్టార్. తెలుగులో దీన్ని ధ్రువ నక్షత్రం అంటారు. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ది సేమ్ పొజిషన్ ఇన్ ది స్కై. ఇది ఎప్పుడు కూడా అదే పొజిషన్లో ఉంటుందంట. We can locate the position of the pole star with the help of Saptarshi constellation. సో నార్త్ స్టార్ ఏదైతే ఉందో పోల్ స్టారు, దాని డైరెక్షన్ మనం ఎలా రికగ్నైజ్ చేయగలము? ఇగో సప్తర్షి కాన్స్టలేషన్ హెల్ప్ వల్ల మనం డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ చూడండి, సప్తర్షి కాన్స్టలేషన్ ఇక్కడ 7 స్టార్స్ ఉన్నాయి. దానికి ఆపోజిట్లో ఉన్నది ఒక సింగిల్ స్టార్ పై ఉంది చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ సప్తర్షికి ఇది సప్తర్షి కాన్స్టలేషన్ అనమాట. ఈ 7 స్టార్స్ ఏదైతే ఉందో ఇవి సప్తర్షి కాన్స్టలేషన్. దీనికి ఆపోజిట్లో ఉన్నది ఇది పోల్ స్టార్ అనమాట. ఇది పోల్ స్టార్. సో ఇది ఎప్పుడు కూడా నార్త్ పోల్లో చూపిస్తుంది కాబట్టి
నార్త్ స్టార్, దీని పోల్ స్టార్ అని కూడా అంటారు. సో దీన్ని బట్టి వాళ్ళు ఏమనుకునే వాళ్ళు ఓల్డెన్ డేస్లో పీపుల్, ఓకే ఇది నార్త్ డైరెక్షన్, ఈ స్టార్ ఇటు ఉంది కాబట్టి సో ఇది నార్త్ డైరెక్షన్ అలా అనుకునేవాళ్ళు.